జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ అధికారుల నుండి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది జగిత్యాల జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులో ప్రముఖంగా కొరుట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది. మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగంగానే ఫోన్ చేసి చెప్పిండు. తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ 11,500-12,000 ఏకర్స్. అది సుమారు 12,000 పైచీలకు రైతులకు సంబంధించింది. కానీ మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి, ప్రత్యేకంగా కొరుట్ల మండలం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి, కొరుట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది 20,000 పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు. అందులో మ్యాక్సిమం మోర్ దెన్ 60% ఇబ్రహీంపట్నం మండలం అయింది. సుమారు 54 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో. అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి, సజ్జలు కూడా ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పిరావు. ఒకటి, యావత్ భారతదేశంలో మనకున్న 140 కోట్ల జనాభాలో, ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం, భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం. సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ ఇది ఇవాళ అగ్రికల్చర్